క్యాన్సర్ చికిత్సలో మరో కీలక ముందడుగు పడింది. ఇప్పటివరకు కొన్ని రకాల రక్త క్యాన్సర్లకు మాత్రమే ఎక్కువగా ఉపయోగపడిన కార్ టీ సెల్ థెరపీ ఇప్పుడు ఘన కణితులను కూడా లక్ష్యంగా చేసుకునే దిశగా ఆశాజనక ఫలితాలను చూపుతోంది. అసలు ఈ కొత్త పరిశోధన ఏమిటి తెలుసుకుందాం. శాస్త్రవేత్తలు అల్వియోలార్ సాఫ్ట్ పార్ట్ సార్కోమా ASPS అనే అరుదైన క్యాన్సర్తో పాటు కొన్ని రకాల కిడ్నీ క్యాన్సర్ల కోసం కొత్త కార్ టీ సెల్ థెరపీని అభివృద్ధి చేశారు. ఈ పరిశోధనలో క్యాన్సర్ కణాలపై GPNMB అనే ఒక ప్రత్యేక ప్రోటీన్ నిరంతరం కనిపిస్తుందని వారు గుర్తించారు. ఆ ప్రోటీన్ను లక్ష్యంగా చేసుకునేలా ప్రత్యేక కార్ టీ సెల్ చికిత్సను రూపొందించారు. కార్ టీ సెల్ థెరపీలో రోగి శరీరంలోని టీ సెల్స్ అనే రోగనిరోధక కణాలను సేకరించి ప్రయోగశాలలో జన్యుపరంగా మార్పులు చేసి క్యాన్సర్ కణాలను గుర్తించి దాడి చేసేలా తయారు చేస్తారు. అనంతరం వాటిని తిరిగి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. ఈ చికిత్స పొందిన ఒక అధునాతన ASPS రోగిలో వ్యాధి సుమారు 3 నెలల పాటు మరింత పెరగకుండా స్థిరంగా ఉంది. అంతేకాకుండా శరీరంలోని కొన్ని చిన్న కణితులు పూర్తిగా కనిపించకుండా పోయాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ చికిత్సను రోగులు బాగా తట్టుకోగలిగారు. అంటే తీవ్రమైన దుష్ప్రభావాలు కనిపించలేదు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఈ కార్ టీ సెల్ థెరపీని ఇమ్యూన్ చెక్పాయింట్ బ్లాకర్స్ అనే మరో రకం క్యాన్సర్ చికిత్సతో కలిపి ఉపయోగిస్తే కొన్ని సందర్భాల్లో చికిత్సకు ఏర్పడే ప్రతిఘటనను తగ్గించే అవకాశం ఉండవచ్చు. అయితే దీనిని నిర్ధారించడానికి ఇంకా పెద్ద స్థాయిలో క్లినికల్ అధ్యయనాలు అవసరం. ఈ పరిశోధన అరుదైన ఘనకణితుల చికిత్సలో ఒక ఆశాజనక ముందడుగుగా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఇది ఇంకా పరిశోధన దశలోనే ఉంది. కాబట్టి ఇది ప్రస్తుతం అందరికీ అందుబాటులో ఉన్న ప్రామాణిక చికిత్స అని భావించకూడదు. భవిష్యత్తులో మరిన్ని పరీక్షల ద్వారా దీని ప్రభావం, భద్రత పూర్తిగా నిర్ధారించబడుతుంది. మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.